హలో అందరికీ. ఇక్కడ చూపిస్తున్న ఉండలైతే రాగి పిండి బెల్లంతో చేసినవి. ఇలా చేసుకుంటే సున్నుండలు లాగానే ఉంటాయి. నా దగ్గర ఉన్న వాటితో నేనైతే ఈ ఉండలు ప్రిపేర్ చేశాను. ఇప్పుడు పైనే పల్లీలు తీసుకున్నాను. 2 స్పూన్స్ జీడిపప్పు, 3 స్పూన్స్ అవిసె గింజలు, 3 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను. 2 కప్పుల రాగి పిండికి కప్పున్నర బెల్లం యాడ్ చేశాను. మీరు ఖర్జూరం యాడ్ చేసుకునేటట్లయితే కప్పు తీసుకుంటే సరిపోతుంది బెల్లం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నేతిలో అయితే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ముందైతే జీడిపప్పు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. అవిసె గింజలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, పైకి పేలుతూ ఉంటాయి. ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలో పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నేతిలో 2 కప్పుల రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ముందైతే జార్లో వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు, అవిసె గింజలు గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా. వాటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత రాగి పిండి, బెల్లం గ్రైండ్ చేసుకోవాలి. ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది. నాకు ఇక్కడ ప్లేట్లో ఎక్కువగా అయింది, అందుకే వేరే కడాయిలోకి షిఫ్ట్ చేశాను. మొత్తం అంతా కలిసేలా తిప్పుకుని ఆ తర్వాత ఉండలకు కావాల్సిన నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి, పిండి కలిసేలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండలైతే చుట్టేసుకోవడమే. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే ట్రై చేశాను. మీ దగ్గర ఖర్జూరం, బాదం పప్పు, ఎండు కొబ్బరి, ఇంకా మీ దగ్గర ఏమి ఉంటే వాటితో ట్రై చేసుకోవచ్చు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రోజులో 1 లేదా 2 తీసుకుంటే ఎముకలకి, హెల్త్ కి చాలా మంచిది. నేను తీసుకున్న 2 కప్పుల రాగి పిండికి ఇన్ని ఉండలైతే వచ్చాయి. వీడియో చూసారు కదా, మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.